నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు లోకేష్ గారు నిన్ననే ఒక బ్లాస్టింగ్ న్యూస్, టీడీపీ కార్యకర్తలు 1 కోటి మందికి 40 కోట్లు పెట్టి ఇన్సూరెన్స్ పాలసీ కట్టారు. అంటే ఒక మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు డెత్ ఇన్సూరెన్స్ అని చెప్పి చెప్పారు లోకేష్ గారు. ఆ మాటని అక్షరాల నిలబెట్టుకున్నారు. అది చూసి కార్యకర్తలందరూ ఎంతో అంటే ఆయన లోకేష్ గారిని ఒక దేవుడి కింద కొలుస్తున్నారు. లోకేష్ గారు ముందు నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఎంతో చేసుకుంటా వస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్ననాడు లేని నాడు కూడా కార్యకర్తలను ఎవరిని వదిలిపెట్టలేదు. ఎవరికి ఏ సహాయం ఉన్నా ఏ అవసరం ఉన్నా కూడా ఆయన వెన్నంటే నిలబడుతున్నారు ఆయన. అలాగే ఎంతో మంది దుబాయ్, కువైట్ పనుల కోసం వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ పాపం ఆడవారిని వ్యభిచార రొంపిలోకి దింపి నానా హింసలు పెడుతున్నారు. తినడానికి తిండి కూడా దొరకని స్థితిలో వాళ్ళని పెట్టి వాళ్ళతో వ్యభిచారాలు చేయించడం, వాళ్ళ చేత అడ్డమైన చాకరీ చేయించుకొని కనీసం గంజినీళ్ళు కూడా పోయిన స్థితిలో ఉన్న వాళ్ళు జస్ట్ ఒక పోస్ట్ పెడితే వాళ్ళందరినీ కూడా దేశానికి రప్పించడం, మొత్తం ఆయన ఖర్చులతోనే వాళ్ళందరినీ రప్పించిన దేశానికి, వాళ్ళకి అంటే జీవితం అయిపోయింది అనుకున్న వాళ్ళకి ఒక జీవితం మీద ఆశ కలిగించడం. ఈ కార్యకర్తలకి దాదాపు 1 కోటి మంది కార్యకర్తలకి ఇంత అద్భుతమైన కార్యక్రమం చేశారు అంటే అసలు ఏంటి లోకేష్ గారి విధానాలు ఏంటి? మరో పక్కన వైసీపీ కార్యకర్తల పరిస్థితి ఇప్పుడు ఎలాగుంది? ఇటు టీడీపీ కార్యకర్తలు ఏం చెప్తారు దీని మీద? సార్ మంచి ప్రశ్న. దీంట్లో 2-3 సబ్జెక్ట్స్ ఉన్నాయి మీరు అడిగిన దాంట్లో. లోకేష్ గారు గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. తర్వాత ఆయన ఎప్పుడైతే ఓడిపోయినాడో మంగళగిరి నుంచి, సాక్షాత్ మంగళగిరి నుంచి, అది రామారావు గారు 1983 టైం నుంచి కూడా మొత్తం అది ఓడిపోయే సీటే మంగళగిరి. ఎప్పుడు? అవును ఛాలెంజ్గా తీసుకొని సార్ అది అందరూ అంటారు కదా సిల్వర్ స్పూన్తో పుట్టాడు, అది ఇది అని, గోల్డ్ స్పూన్తో పుట్టాడు. అలా ఆ రేంజ్లో అంత అవకాశం ఉన్నాయి అక్కడ. వాళ్ళ తాత ఆయన పుట్టినప్పటికి వాళ్ళ తాత సీఎం, ఆయనకు ఒక తెలిసినప్పటికీ వాళ్ళ నాన్న సీఎం. అంతకంటే అవకాశం మన రాష్ట్రంలో లేదా దేశ స్థాయిలో కూడా ఎవరికి రాదు, రాబోదు కూడా. అంత అద్భుతమైన అవకాశం నారా లోకేష్ గారి దగ్గర ఉన్నది. ఆయన అనుకుంటే కుప్పం సీటు ఇట్టే త్యాగం చేయగలుగుతాడు వాళ్ళ నాన్న చంద్రబాబు గారు. వాళ్ళ మామగారు అయినటువంటి బాలకృష్ణ గారు హిందూపురం సీటు ఇద్దోయాన్ని దారాదత్తం చేసేయగలుగుతాడు. ఎందుకంటే ఎప్పటి నుంచో గెలిచే సీట్లు టీడీపీకి కంచుకోట. అటువంటి అవకాశం ఉండి కూడా నారా లోకేష్ గారికి ఛాలెంజింగ్ క్యారెక్టర్ సార్. మంగళగిరిని ఎంచుకున్నాడంటే ఆయన ఆత్మస్థైర్యం కానీ ఆయన కాన్ఫిడెన్స్ కానీ మనం అర్థం చేసుకోవచ్చు. ఓడిపోయే సీట్ని ఎన్నుకోవడం అనేది అక్కడ అంటే ఆయన మనం డెప్త్ చూసి అర్థమవుతుంది సార్. ఆయన పైన ఈ యొక్క టీడీపీ కార్యకర్తల పైన ఆయనకున్న ఎంత పాటి నమ్మకం అనేది ఈ సమాజంలో సార్. ఓడిపోయే సీట్ని ఎంచుకున్నారు. దమ్మున్న నాయకుడు సార్. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు పులివెందులు వదిలిపెట్టి వస్తాడా పోటీ చేయడానికి? అయ్యే పని కదా సార్. మీరు అనొచ్చు అయితే చంద్రబాబు గారు రావచ్చు కదా, బాలయ్య బాబు గారు రావచ్చు కదా అని. మీరు అన్నారు కదా లోకేష్ బాబు పప్పు అని. వాళ్ళ వారసుడు అయినటువంటి నారా లోకేష్ గారు ఛాలెంజింగ్ గా వచ్చి చేశాడు కదా సార్. ఆయన అనుకుంటే ఈవెన్ శ్రీకాకుళం పోతే ఆయన జస్ట్ నామినేషన్ వేయించి రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళు ఉండి గెలిపించేయగలుగుతారు అక్కడే, టెక్కల నుంచి కావచ్చు, బయటికి రాకుండా. అంత అద్భుతమైన అవకాశం నారా లోకేష్ గారికి. ఆయన ఎంచుకున్న టీం ఎట్లాంటిదంటే నెక్స్ట్ 25 ఏళ్ళు మీరు ఒక్కసారి మంత్రివర్గం చూస్తే మనకు అర్థం అవుతుంది. నెక్స్ట్ 25 ఏళ్ళు కూడా నారా లోకేష్ గారికి ఒక సపరేట్ టీం అంటూ ఏర్పాటు చేసుకున్నారు. ఆయన పైన ఆయనకు నమ్మకం, కార్యకర్తల పైన అనుకున్న భరోసా. వాళ్ళు శాంపుల్ ఎగ్జాంపుల్ వంగల్పూడి అనిత గారు హోమ్ మినిస్టర్, ఈయన టీం. అయితే ఈ ధైర్యం కానీ ఈ తెగు కానీ యానించి వస్తున్నాయంటే కేవలం మనుషులపై నమ్మకము, కార్యకర్తలపైన ఆయనకు ఉన్నటువంటి ఉత్తమమైన భరోసా. ఏదో తండ్రి ఇచ్చాడు కదా అని చెప్పి ఈయన మూవ్ అనవడం అది కాదు. ఈయన పైన సెల్ఫ్ మేడ్, ఈయన పైన ఈయనకు నమ్మకం. కార్యకర్తలు మాట ఇన్నిసార్లు ఎందుకంటానే సార్, బాబు గారు శత విధాల అన్ని రకాల ఇబ్బందులు పడినాడు సార్ గతంలో వైసీపీ పరిపాలనలో. ఆ సమయంలో కూడా బాబు గారికి వెన్నుదన్నుగా నారా లోకేష్ గారు మాత్రమే ఉన్నారు. బాబు గారు ఒక రోడ్ షోల విషయంలోనూ అట్లా బయటకు వచ్చి చేశాడు కదా సార్. కర్నూలు మొదలు ఇవన్నీ చేశాడు కదా, బాదుడే కార్యక్రమం ఇవన్నీ బాబు గారు డైరెక్షన్ చూపించడం. ఈ గ్యాప్ లో ఫస్ట్ రోడ్ మ్యాప్ ఆల్రెడీ లోకేష్ గారు ఏర్పాటు చేస్తారు. కార్యకర్తలు కానీ ఆ సమన్వయం కానీ ప్రతి ఒక్కటి. సో కార్యకర్తలకి, మా కుటుంబానికి ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు ఇంత చేసిన మా కార్యకర్తలకి నేను ఏదైనా చేయాలా అని చెప్పి ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా కూడా ప్రభుత్వం లేని టైంలో మాట ఇచ్చాడు. ఏది, మీకు ఏదన్నా ప్రమాద బీమా, మీరు అన్నారు కదా సార్ ఇందాక, ఎవరన్నా చనిపోతే 5 లక్షలు ఇస్తామని. మీరు కొంచెం డెప్త్ తెలుసుకోండి, మీకు అర్థమవుతుంది. చనిపోతేనే కూడా కాదు, హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం దాదాపు 5 లక్షలు.
దీంట్లో ఆ యొక్క ఏదైతే స్కీమ్ ఆయన తీసుకొచ్చాడో అది ఇంబెడెడ్. ఏదన్నా రోడ్డు యాక్సిడెంట్లో పొరపాటున ఏదన్నా నువ్వు నేను బాగానే ఉంటాం సార్, కానీ మనం రోడ్డు పైన పోయేటప్పుడు ఎక్కడో ఎప్పుడు ఏమవుతుందో ఎవరికేం తెలుసు. ఈ 1 కోటి మందిలో కనీసం ఒక రోజుకు 20 మందికో 30 మందికో ఏదో గాయాలో ఏదో రూపమైనా జరుగుతూనే ఉంటుంది. వాళ్ళకంటూ ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తూనే ఉంటుంది కదా. ఇదేంటంటే ఇన్సూరెన్స్ 1 కోటి మందికి ఈయన 40 కోట్ల రూపాయలు పెట్టి ఇన్సూరెన్స్ ఇచ్చేశాడు మొన్న జనవరి 1 ఒక రోజు ముందే. దాంట్లో ఇందులో ఒక్కటే చిన్న బ్రేక్ సార్, ఇది ఆయన ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తానని ముందు చెప్పలా. ఇన్సూరెన్స్ పాలసీని చూసి వచ్చిన కార్యకర్తలు కాదు ఈ మెంబర్షిప్ తీసుకుని చెప్తున్నా. అది మీరు ఆశ్చర్యపోతారు సార్ ఆ విషయం. ఒకటి వీళ్ళంతా హార్ట్ఫుల్ గా మెంబర్షిప్ తీసుకున్నారు పార్టీ కోసం. తెలుగుదేశం పార్టీ ఉండాలి, అభివృద్ధి కావాలి ఏపీ అంటే తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాలని చెప్పి వచ్చిన కార్యకర్తలు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ కోసం వచ్చిన వాళ్ళు కాదు ఎవరు. తెలుసు సార్, చాలా హార్ట్ఫుల్ గా మీరు చెప్పినట్లు దాదాపు 85 లక్షల మంది టీడీపీ సభ్యత్వాలు ఆల్రెడీ నమోదు చేసుకున్నారు. అయితే ఆగమేఘాల మీద వాళ్ళు అనుకుంటే ఒక 5 రోజుల నుంచి 10 రోజుల లోపు ఈ 10 లక్షలు కంప్లీట్ చేసేసుకొని 1 కోటి రూపాయల మెంబర్షిప్ అయిపోయిందని చెప్పేసి పెద్ద విషయం కాదు. హార్ట్ఫుల్ గా వీళ్ళు చేసే పనులు కావచ్చు, వీళ్ళు కార్యకర్తలకు ఏ భరోసా అయితే ఇస్తున్నారో చూసి వచ్చేదానికోసం ఆ స్పేస్ ఇచ్చిన్నారు. ఆయన పైన ఆయనకి ఎంత నమ్మకం ఉంటే లోకేష్ గారికి 80 లక్షల మంది కదా కార్యకర్తలు, మహా అంటే 90 లక్షల మందికి ఇన్సూరెన్స్ చేయొచ్చు. అది కాదు, డైరెక్ట్ గా 1 కోటి మందికి ఇన్సూరెన్స్ చేయించేస్తున్నారు. ఈ 15 లక్షల మంది వాళ్ళకు కార్యకర్తలను ఈ నారా లోకేష్ గారు కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు ఏ విధంగా చూసుకుంటుంది అని వాళ్ళకు ఎవరికైతే నమ్మకం ఉంటుందో వాళ్ళు వచ్చే వాళ్ళ కోసం ఆ 15 లక్షల మందికి స్పేస్ ఇచ్చినారు. బై డిఫాల్ట్ గా 1 కోటి మందికి ఇన్సూరెన్స్ చేయించినట్లే. ఎంతసేపు నేను టీడీపీ కార్యకర్తలు, నారా లోకేష్ గారు సైన్యం అది ఇది చెప్పాను కదా. మీరు ఆశ్చర్యపోయే విషయం ఒకటి సూటిగా చెప్తా వినండి. ఏదైతే 80 లక్షల మంది కార్యకర్తలకు నారా లోకేష్ గారు ఏదైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ చేయించాడని నేను చెప్పాను. ఈ 85 లక్షల మందిలో మీరు ఆశ్చర్యపోయే విధంగా 9 లక్షల మంది 9 లక్షల మంది ఒక 50,000 అటు ఇటు ఉండొచ్చు కాక. అటు ఇటు కాదు, అట్టే. అంటే నేను 10 లక్షలు చెప్పలేక నేను 9 లక్షలు తాపుతున్నాను. 9 లక్షల మంది వైసీపీ కార్యకర్తలు హార్ట్ఫుల్ గా, వెరీ హార్ట్ఫుల్లీ ఈ యొక్క టీడీపీ సభ్యత నమోదు చేసుకున్నారు. వైసీపీ కార్యకర్తలు కొసమెరుపు, ఓపి బట్టన్ కొసమెరుపు కూడా చెప్తాను. స్వయాన పులివెందుల్లో మన పులివెందుల పులిబిడ్డ ఎక్కడైతే ఉన్నాడో ఆ నియోజకవర్గంలో 8,000 మంది కుటుంబ పరంగా లెక్కేసుకుంటే గత 3 దశాబ్దాల నుంచి సార్, అంటే 30 ఏళ్ల పై నుంచి కూడా ప్రత్యక్ష రాజకీయాలు ఉంటారు కదా, అటువంటి కుటుంబాలు కూడా ఆయనకు దండం పెట్టేసి, ఎవరికి ఆడున్నటువంటి పులివెందుల పులిబిడ్డకి దండం పెట్టేసి టీడీపీ సభ్యత్వం నమోదు చేసుకున్నారు. 8,000 మంది. వెరీ నైస్ సార్. నోరున్నది కదా, నేను 30,000 మంది 40,000 మంది చెప్పచ్చు కదా. ఎందుకంటే ఇదేంటంటే మీడియా పరంగా మనం ఏదైతే డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేసామో దాన్ని బట్టి మనకు ఆ శాంపుల్స్లో మనకు అర్థమైంది. అది 8,000 మంది హార్ట్ఫుల్గా జాయిన్ అయినారు సార్. వీళ్ళందరూ ఎందుకు జాయిన్ అవుతున్నారు అంటే మనం చూసినట్లయితే సార్, ఇది వైసీపీ ఉంది, కార్యకర్తలకు ఏం చేసింది, టీడీపీ వాళ్ళ కార్యకర్తలకు ఏం చేసింది, అదొకసారి ఖచ్చితంగా విశ్లేషించుకోవాల్సిన సమయం ఇది. వాళ్ళు కూడా విశ్లేషించుకొని ఉంటారు ఈ లెక్కన. 100% సార్. దున్నపోత పైన ఎంత వర్షం పడితే ఏం లాభం సార్, ఏం ఉపయోగం, దానికి అసలు పులకరింత కూడా ఉండదు దున్నపోత పైన. ఇది ఈ రోజు తీసుకున్నటువంటి ఈ యొక్క మెంబర్షిప్ డ్రైవ్ అనేది అది ఇంపాక్ట్ ఈ రోజు తీసుకున్నది కాదు సార్. ఎప్పటి నుంచో పరిటాల రవీంద్ర టైం నుంచి మీకు, అంటే ఒక 10 ఏళ్ళ ముందు నుంచి చెప్పొచ్చు కాక, పరిటాల రవీంద్ర గారు 2004లో చనిపోయినాడు కదా, ఆ సమయం గురించి నేను కావాలనే విశ్లేషించి చెప్తున్నాను. ఒక 4 ఏళ్ళ ముందు పోయి చూస్తే పరిటాల రవీంద్ర గారు 2004లో చనిపోయాడు. ఒక 4 ఏళ్ల ముందు చూస్తే 2001, 2002, 2003, 1998 నుంచి కూడా రాయలసీమ ప్రాంతాల్లో ఎన్నలేని ఫ్యాక్షనిజం జరిగేది. చెప్పలేనంత ఫ్యాక్షనిజం. పేర్లని అనవసరం అయ్యి కొంతమందిని మానభంగాలు చేసేవాళ్ళు, హింసించేవాళ్ళు, వాళ్ళకు సరైన న్యాయం జరిగేది కాదు. 10ల సంఖ్యలో మర్డర్లు జరుగుతాయని పోలీస్ స్టేషన్ వరకు కంప్లైంట్లు వెళ్ళేవి కాదు. ఇటువంటి సందర్భంలో టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ప్రాణాలు కోల్పోయింటారో, ప్రాణాలు కోల్పోయినాక సార్, ఇప్పుడు ఎవరైనా ప్రాణాలు కోల్పోతారో అది పాతకాలం మాదిరి కాదు కదా సార్, ఇది ఒక సతీ సగమనం ఉంది కదా. ఆ విధంగా భర్త చనిపోతే భార్య పోయి చనిపోలేదు, బిడ్డ కోసం బతకాల, 2 బిడ్డల కోసం బతుకుండాల, తప్పదు. కానీ బతికే దానికి వాళ్ళకి ఒక ఆసరా భరోసా ఉండదు. అటువంటి సందర్భంలో తల్లి అయినటువంటి బోనమ్మ హైదరాబాద్లో సార్, ఇది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్స్ చదివించు, మోడల్ స్కూల్, ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అని. దాంట్లో ఆ కార్యకర్తలు ₹1 ఖర్చు లేకుండా వాళ్ళకి ఏ చదువు చదివితే చదువుకొని కార్యకర్తల పిల్లలకి అంతకంటే భరోసా ఇవ్వగలిగే వాళ్ళు ఎవరున్నారు సార్? మీరు లక్షల కోట్లు దెబ్బ పెట్టడమే సరిపోయినా.
ఏదన్నా మీరు వ్యాపారంలో సంపాదించుకొని మీ బతుకులు మీరు బతా ఉంటే ఎవరు అడగరు. ప్రజల సొమ్ము తిని శ్రీమంతుడు సినిమాలో అన్నట్టు చాలా తినేసాం లాభం అయిపోతాం వెనక ఎంతో కొంత ఇయ్యాలంటారు కదా. ఆ మాదిరి అంతో ఇంతో రాష్ట్ర ప్రజల సొమ్ము నువ్వు తిన్నప్పుడు కొద్దిపాటైనా నువ్వు కార్యకర్తల కోసం నువ్వు కనుక వెచ్చించుంటే చాలా బాగుంది సార్, హర్షించే వాళ్ళం. ఎందుకంటే మనం ఒక సమాజంలో ఉన్నాము, పాలించే వర్గమే కాదు ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్ గా ఉంటే పరిపాలన సక్రమంగా జరుగుతుంది, అందరూ ఆశపడతారు. అయితే వీళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉందంటే లక్షల కోట్లు దబ్బడం వరకే సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డిది ఆ పార్టీ లేదు సార్, మీరు రాసి పెట్టుకోండి, నువ్వు రాసి పెట్టుకోండి, నువ్వు కావాలంటే మీరు ఆ లింక్ కావాలంటే నేను షేర్ చేస్తాను. 164 వస్తాయని చెప్పి మన పాప్కార్న్ మీడియా నుంచి మనం ఆ రోజు చెప్పాం. అవును, ఏది ఒక 2 నెలల సమయం ముందే చెప్పినాం. ఎందుకంటే ఇటువంటియే మనం ఏదైనా చెప్పినప్పుడు ఎవరికైనా వైసీపీ హ్యాడ్ కోర్ వైసీపీ కార్యకర్తలకు బాధ కలగచ్చు, ఏదైనా బూతులు కామెంట్స్ లో పెట్టచ్చు కాక ఉన్నది ఉన్నట్లు చెప్తే ఉలికిపాటు ఎక్కువ అన్నట్టు ఉన్నది నేను చెప్తున్నాం. మీ వైసీపీ కార్యకర్తల కోసం మీ జగన్మోహన్ రెడ్డి ఏదైనా ట్రస్టులు అంటూ పెట్టాడా, లేదా వాళ్ళ పిల్లల్ని పలానా చోట వ్యక్తిగతంగా చదివిస్తున్నాడా? ఎక్కడ సార్? ఎక్కడా లేదు. అయితే ఈ యొక్క టీడీపీ యొక్క సభ్యత నమోదు దాని గురించి వీటి మూలాల్లోనే ప్రజలకు సేవ అనేది ఉండాలి. సమాజమే దేవాలయం, ప్రజలు దేవుళ్ళు అని పార్టీ పునాది నుంచి రామారావు గారు ఏదైతే నినాదం ఇచ్చారో అదే బాబు గారు ఇప్పటికీ ఆచరిస్తూ వస్తున్నాడు. సరే, ఇప్పుడు వైసీపీ కార్యకర్తల గురించి ఎంతసేపు మాట్లాడాం కదా, వైసీపీ కార్యకర్తలకు ఏం చేశారో ఏం చేయలేదో అనేది చాలా మందికి డైలమాలో ఉంటారు, పట్టించుకోవాలా. ఏమి చేయలేదనేది నేను మీకు క్లారిటీ ఇస్తాను సార్. ఎట్లంటే ఇప్పుడు పేరు నాని స్వయాన వాళ్ళ సతీమణి కూడా పేరు నాని బొక్కలేకపోతే పోయినాడు. వాళ్ళ సతీమణి వాళ్ళ ఇంటి ఆడమనిషి జైలుకి పోయినప్పుడు పోలీస్ స్టేషన్ లో కూర్చుంది. అదే సార్, పోలీస్ స్టేషన్ పోయి కూర్చున్నప్పుడు అటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు అయితే అచ్చెన్నాయుడిని ఆ రోజున ఎవరైతే శ్రీకాకుళం వెళ్ళనికుంటా ఏదో ఈఎస్ఐ స్కామ్ అంట అదంట ఇదంటే ఏదో పురమా ఇచ్చి అది ఇది చేసే ఆయన కలిసేదానికి డైరెక్ట్గా వెళ్ళిపోయినాడు బాబు గారు. అవును, అది స్కామ్ ఉండదా లేదా పక్కన పెట్టు, ఉండదు లేదు అందరికి తెలుసు, అందరికీ కనువిప్పు. అవన్నీ తప్పుడు కేసులే నిరూపించలేకపోయాడు కదా. అవును, వీళ్ళలో నిజాయితీ ఉన్నది కాబట్టి అక్కడికి పోయినప్పుడు ఆయన చేసిన అవినీతి బాబు గారికి ఆటోమేటిక్ అంటుకుంటుంది కదా. అవును, అయ్యి బాబు గారు ఉన్నారు వెనకలా అంటారు కదా. జగన్ దగ్గర ఆ ధైర్యం లేదు వాస్తవంగా, ఎందుకంటే స్కామ్ ఉండదని క్లారిటీ తెలుసు. బాబు గారి మ్యాటర్ ఏంది, ఆడ స్కామ్ లేదని తెలుసు, డైరెక్ట్ గా పోయి కలవగలుగుతాడు. ఏమని సార్, వైసీపీ వాళ్ళు ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్నారో పార్టీ ఓడిపోయినాక వాళ్ళ మనోభావాలు వ్యక్తిగతంగా బయటకు వచ్చాయి. చాలా మంది నేను పోస్ట్స్ అన్ని చూశాను. ఒక 15 రోజులు 20 రోజుల గ్యాప్లో బాబు గారు ఎక్కడైనా ఒక కార్యకర్తగా ఇబ్బంది పడితే డైరెక్ట్గా పూరి గుడికి వెళ్ళిపోతున్నాడు. ఇంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ జగన్మోహన్ రెడ్డి ఆ తాడే పిల్లి బయటికి రాలేదు ఏ రోజు అని వాళ్ళు వాస్తవంగా వాపోయినారు. ఇప్పుడు ఈ పేరు నాని విషయానికి వస్తే, అదే విధంగా కొడాల నాని విషయానికి వస్తే, పేరు నాని అనేవాడు అవినీతి చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాలా. కొడాల నాని అనేవాడు ఇంకా కనీసం రిమాండ్ జైలుకి కూడా రాలే కదా, ఏ విచారణ ఎదుర్కోవాలా. అవును, ఇంకా అయితే ఆయన పైకి వస్తుంది కూపి అంతా లాగితే ఆయన చేసిన అవినీతులన్నీ బయటపడుతున్నాయి. ఇట్లాంటప్పుడు నాయన దండవరావు స్వామి నాకు ఏదైనా పెద్ద లీగల్ టీమ్ అరేంజ్ చేయండి అని చెప్పి ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా చేశాడు గతంలో. అంత స్టేచర్ ఉండి కూడా ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ వ్యవస్థ కానీ ఎదుర్కొనే శక్తి ఉన్నది ఎవరికి కూడా. తప్పులు చేసిన వాళ్ళు ఆటోమేటిక్ గా బట్టబయలు అవుతుంది కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఫోన్ కాల్స్ అన్ని చేస్తా ఉంటే ఆయన ఎత్తట్లా, ఈ రోజు ఫోన్ కాల్స్ ఎత్తట్లేదండి సార్ కొడాలని. అవును, కొడాలని ఫోన్ కాల్స్ ఎత్తట్లా. ఆయనకి ఇప్పుడు అర్థమవుతుంది అంటే ఆల్రెడీ పేరు నానితో క్రాస్ చెక్ చేసుకొని చూస్తే నేను ఎవడికి చెప్పుకునేది రా స్వామి అని ఆయన రిప్లై ఇచ్చాడంట. అంటే పెద్దోళ్ళకే గతి లేదు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి ఎటువంటి భరోసా లేదు పెద్దోళ్ళకే. కొడాలని కూడా వాళ్ళ ఆవిడ పేరు మీద కూడా దందాలు పెట్టుంటాడు నేను అనుకోవటం. ఇప్పుడు పేరు నాని పరిస్థితి చూసి ఆయనకి చెమటలు పడతా ఉండుంటాయి. కొడాల నాని ఒక్కడిపైనే కానీ ఏమన్నా కేసు వస్తుందంటే ఆయన అంత భయపడ్డు. అవన్నీ సిగ్గిడిచిన వాళ్ళు దేనికైనా తెగిస్తారు, అది వాస్తవమే. అయితే ఆయన కూడా వాళ్ళ భార్య పైన పెట్టినాడు కాబట్టి ఇది ఒక కేస్ స్టడీ అంటాం కదా, ఆ కేస్ స్టడీ మాదిరి దూరం నుంచి వాచ్ చేస్తానే ఉన్నాడు. ఇప్పుడు ముచ్చేమటలు ఎక్కువ బట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదన్నా భరోసా తీసుకుందాము, ఏదన్నా లీగల్ టీము లేకుంటే ఉన్న పొలంగా బెయిల్ ఏదన్నా అరేంజ్ చేయించుకుందాం అని చెప్పి ఆయన ఫోన్ చేస్తా ఉంటే ఆయన ఫోన్ కాల్స్ కూడా ఎత్తట్లా. ఇక్కడ కోసం అయిపోయిందంటే వీళ్ళు 100 రూపాయలు జనాల నుంచి కొట్టేస్తే అది ఏ రూపేనా, ఈ యొక్క రేషన్ బియ్యం కావచ్చు, మద్యం కావచ్చు, రకరకాల మార్గాలు కావచ్చు, మట్టి కావచ్చు, మైనింగ్ కావచ్చు, గనులు ఉంటాయి కదా సార్, మైనింగ్లు కావచ్చు, ప్రతి దాంట్లోనూ స్కామ్. 100 కోట్ల రూపాయలు డబ్బులు వస్తే అక్షరాలు 60 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి పోయేది బండ్లలో 60%. 40% అయినా పెద్ద మొత్తం కదా సార్. జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా ఏమైనా చెప్పగలుగుతారా? రూపాయి కొట్టేసి పేదోడు కాడ 40 కోట్లు వీళ్ళు కొట్టినారు అన్న. అయితే 60 కోట్లు నీకు ఇచ్చాం కదా నాయన, నువ్వేమన్నా మాకు చూడనా స్వామి అంటే మీరు చూసుకోండి అని చెప్పి ఆయన ఫోన్ కూడా ఎత్తట్లా. వీళ్ళ పరిస్థితి ఏంది?
తేనెలో పడిన ఈగ మాత్రం ఉన్నది ఇప్పుడు. ఓకే. నేను నిజంగా 40 కోట్లు కొట్టేశాను, మా జగన్ 40 కోట్లు కొట్టేశాను వీళ్ళు చెప్పలేరు. ఎందుకంటే వీళ్ళు ఎట తిరిగి ఇరకపోతారు. అవును. ఎట్ట తప్పించుకుందామను వీళ్ళు ఏదో అంటారులే బూతులు అనవసరం అనుకో. వీళ్ళు ఏదో చేసుకుంటున్నారు తప్పట్లా. ఓకే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు పిల్లర్స్. ఓకే. జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు కాపాడతారులే అని చెప్పి జగన్ యొక్క ధీమా. అందుకే ఆయన ఫోన్ కాల్స్ అట్లా వీళ్ళకే గతి లేదు, ఇంకా కార్యకర్తలు ఏం పట్టించుకుంటారు సార్. ఈ యొక్క మీరు ఏదైతే మెంబర్షిప్ డ్రైవ్ కావచ్చు, అందులో భాగంగా ఈ యొక్క ఇన్సూరెన్స్ కట్టాడు, 40 కోట్లు కట్టి 1 కోటి మందికి ఇన్సూరెన్స్ కట్టాడో, ఈ యొక్క ఏదైతే ఈ బీమా పథకం ఉన్నదో దేశ లెక్కలో ఇది నెంబర్ 1 గా చెప్పచ్చు సార్. ఇప్పుడు అసలు భారతదేశంలో ఏ పార్టీ అండా లేదు, అసలు లేదు, ఏ పార్టీ అండా లేదు. నారా లోకేష్ గారికి ఆయన విజన్ ఏందో తండ్రి మించిన విజన్ లాగా కనిపిస్తాం సార్. అది ఇదే విధంగా ఎప్పటికప్పుడు అద్భుతంగా మంచి మంచి పథకాలతో ముందుకు పోయి కార్యకర్తలని కాపాడుకోవాలని నేనైతే ఆశిస్తున్నాను సార్. ఓకే, ధన్యవాదాలు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.